అందరికీ నమస్కారం. నా పేరు అశోక్ కుమార్. వెల్కమ్ టు శ్రీ మణికంఠ డివోషనల్ ఛానల్. ఆలయ దర్శనం కార్యక్రమానికి స్వాగతం. ప్రేతాగ్ని జ్వాలల నుండి ఉద్భవించిన ఆలయం. మహాకవి తిక్కన మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన ఆలయం. 12వ శతాబ్దానికి చెందిన పురాతన ఆలయం. శ్రీవైకుంఠంగా పిలువబడిన ఆలయం. క్రీస్తు శకం 7-8వ శతాబ్దాల్లో పల్లవరాజు నిర్మించిన ఆలయం. 7 అంతస్తుల గాలిగోపురం కలిగిన ఆలయం. ఇన్ని విశిష్టతలు ఉన్న ఈ ఆలయం గురించి తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు చూడండి. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం నెల్లూరు జిల్లాలోని ఆలయాలలోకెల్లా అత్యంత ప్రాచీనమైన ఆలయం. ఈ ఆలయం నెల్లూరులోని రంగనాయకులపేటలో పెన్నా నది ఒడ్డున ఉంది. రంగనాథ స్వామిని విష్ణువు ప్రతిరూపంగాను, రంగనాయకి అమ్మవారిని లక్ష్మీదేవి ప్రతిరూపంగాను అభివర్ణిస్తారు. స్థల పురాణం ప్రకారం మహాపుణ్యక్షేత్రాల పర్యటనలో భాగంగా ఇక్కడ వచ్చిన కశ్యప ముని పౌండరిక యాగం నిర్వహించాడు. అతని భక్తికి మెచ్చిన నారాయణుడు ఆ ప్రాంతం భక్తుల ఆదరణతో పరిడవిల్లుతుందని అక్కడ శ్రీ రంగనాథ స్వామిగా వెలిశాడు. మరో కథనం ప్రకారం కశ్యప మహర్షి యజ్ఞంలో నుంచి ఉద్భవించిన ప్రేతాగ్ని జ్వాలల్లో ఒకటి శ్రీ రంగనాథ స్వామి ఆలయంగా, మరొకటి జొన్నవాడ కామాక్షమ్మ ఆలయంగా, మూడవది శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రంగా వెలిసినట్లు స్కంద పురాణం, వైష్ణవ సంహితలో ప్రస్తావన ఉంది. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన రంగనాథ స్వామి దేవాలయాల్లో శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం ఒకటి. విశాలమైన ఆలయ ప్రాంగణమునకు తూర్పు దిశలో 7 అంతస్తుల రాజగోపురం ఉంది. ఆలయ ప్రవేశం రాజగోపురం కింద నుంచి జరుగుతుంది. ప్రధాన ఆలయం పశ్చిమాభిముఖంగా ఉంటుంది. ఆలయానికి పశ్చిమ వైపున పెన్నా నది ప్రవహిస్తూ ఉంది. దీనిని పినాకిని నది అని కూడా పిలుస్తారు. భక్తులు నదీ స్నానం ఆచరించి దైవ దర్శనానికి బయలుదేరుతారు. ప్రధాన ఆలయం ప్రవేశం దక్షిణ ద్వారం నుంచి జరుగుతుంది. గర్భాలయంలో శేషతల్పంపై శయన నిద్రలో శ్రీ రంగనాథ స్వామి నయన మనోహరంగా దర్శనమిస్తారు. స్వామివారి పాదాల వద్ద శ్రీదేవి భూదేవిని దర్శించవచ్చును. గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ చేయడానికి వీలుగా
ముఖమండపం నిర్మించారు. ప్రదక్షిణ మండపంలో ఉత్తర భాగంలో శ్రీ రంగనాథుని పాదాలు, శ్రీ అనంత పద్మనాభ స్వామిని చూడగలం. మహాకవి తిక్కన ఈ దేవాలయంలోనే మహాభారతాన్ని తెలుగులోకి అనువదించాడు. 12వ శతాబ్దానికి చెందిన ఈ దేవాలయం మొదట శ్రీ వైకుంఠంగా పిలువబడేది. 17వ శతాబ్దం తరువాత ఈ దేవాలయం శ్రీ తలపగిరి రంగనాథ స్వామి ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ దేవాలయానికి సంబంధించిన గాలిగోపురం 7 అంతస్తులుగా నిర్మితమై సుమారు 95 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఈ గాలిగోపురం పైభాగాన బంగారు పూత పూసిన 7 కలశాలు ఉంటాయి. క్రీస్తు శకం 7-8వ శతాబ్దాల్లో సింహపురిని పరిపాలించిన పల్లవరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెప్పబడుతుంది. 12వ శతాబ్దంలోని రాజరాజ నరేంద్రుడు, ఉభయ కులోత్తుంగ చోళుడు గోదావరి, కావేరి నదుల మధ్య భాగాన్ని పరిపాలించే సమయంలో ఈ ఆలయ గర్భగృహ ప్రాకారాదులను నిర్మింపజేశారు. క్రీస్తు శకం 1879వ సంవత్సరంలో శ్రీ ఎరగడపాటి వెంకటాచలం పంతులు గారు ఈ ఆలయ తూర్పు గోపురాన్ని నిర్మింపచేశారు. సుమారు 100 సంవత్సరాలకు పూర్వం శ్రీమాన్ ముప్పిరాల నరసింహాచార్యుల వారు శ్రీ స్వామివారికి బంగారు తావడం చేసిన గరుడు వాహనాన్ని, అద్దాల మండపాన్ని బహుకరించారు. ఈ గోపురంపై అనేక దేవతా విగ్రహాలను అందంగా తీర్చిదిద్దారు. గర్భగుడిలోకి ప్రవేశించే ఉత్తర ద్వారాన్ని ముక్కోటి ఏకాదశి నాడు మాత్రమే తెరచి ఉంచుతారు. శ్రీ తలపగిరి రంగనాథ స్వామికి ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్ నెలలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. ఈ దేవాలయంలోని అద్దాల మండపం ఇక్కడికి వచ్చే భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. ఈ అద్దాల మండపంలో సీలింగ్ చిత్రించిన శ్రీకృష్ణుని తైలవర్ణ చిత్రం మనం ఎటువైపు నిలబడి చూసినా మన వైపే చూసినట్లుగా మనల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. శ్రీ తలపగిరి రంగనాథ స్వామి వారి ఆలయ దర్శనం ఉదయం 6:30 నుండి మధ్యాహ్నం 11:30 వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుండి రాత్రి 8:30 వరకు ఉంటుంది. ఈ ఆలయంలో స్వామివారికి, అమ్మవారికి సమర్పించిన వస్త్రాలు ఇక్కడ అమ్ముతారు. ఈ ఆలయంలో పురాతన గంట కూడా ఉంది. చూశారు కాదండి, ఇది నెల్లూరులోని రంగనాయకులపేటలో పెన్నా నది ఒడ్డున వెలిసి ఉన్న శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయ చరిత్ర, ఆలయ విశేషాలు. తిరిగి మరో ఆలయ దర్శనం కార్యక్రమం ద్వారా మళ్ళీ కలుసుకుందాము. అంతవరకు సెలవు. ఓం శ్రీ రంగనాథ పరబ్రహ్మణే నమః. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.